నేను ఇప్పుడే ఒక వార్తా కథనాన్ని చూశానండి. చూసిన వెంటనే ఈ శుభకరమైన విషయాన్ని, క్రైస్తవ సమాజానికి సంతోషాన్ని కలిగించే ఈ విషయాన్ని వెంటనే మీకు తెలియచేయాలి అని వెంటనే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సంగతి ఏంటో మీకు చెప్పేయడానికి మీ ముందుకు వచ్చేసాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. విషయం ఏంటంటే, త్రిపుల్ ఆర్ గారు ఈ మధ్యకాలంలో సాతాను శక్తుల చేతుల్లో బలంగా వాడబడుతున్న సాధనంగా మనకి కనిపిస్తున్నారు. తప్పుగా భావించొద్దు. మనకి ఆయన శత్రువు కాదు, కానీ ఆయనను తమ వశంలోకి తీసుకొని క్రైస్తవ సమాజాన్ని కృంగ చేయటానికి, క్రైస్తవులను మానసికంగా క్షోభకు గురి చేయటానికి, క్రైస్తవ్యాన్ని త్రొక్కివేయటానికి సైతాను చేసే ప్రయత్నంలో భాగంగా సాతానుకు ఏజెంటుగా త్రిపుల్ ఆర్ గారిని సాతాను శక్తులు వాడుకుంటున్నాయి అని చెప్పడం తప్పు కాదని నా భావన. 113 చర్చిలు ఉన్నాయి. అనాథరైజ్డ్ చర్చ్. ఈ చర్చిల్ని తొలగిస్తాను అని చెప్పి మీరు తొలగిస్తాను. అలా అనాథరైజ్డ్ చర్చ్కి పర్మిషన్ కలెక్టర్ దగ్గర తీసుకోవాలి అని సంజాషి అడుగుతూ నోటీసులు ఇస్తానని చెప్పా. దేవుడు స్టార్టెడ్ ఇష్యూయింగ్ ద నోటీసులు స్టార్ట్. అయితే మీకు తెలిసిన సంగతే, ఆకివీడులో, పెదపేటలో కొన్నాళ్ళుగా ఒక ఇష్యూ జరుగుతూ వస్తోంది. అక్కడ నిజానికి అది రామమందిరం కాదు, కానీ అయితే మధ్యకాలంలో ఏదో రాముడు విగ్రహాన్ని అక్కడ పెట్టి ఏదో కొద్ది రోజులు పూజా పునస్కారాలు చేయటానికి ప్రయత్నం చేసినట్లుగా జరిగింది. టోటల్గా అది వందల సంవత్సరాలుగా ఒక దేవతకు, గొంతుకమ్మ అని ఏదో సంథింగ్ పిలుస్తారండి, ఆ దేవతకు సంబంధించిన గుడిగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో అదేదో కొద్ది రోజులు రామమందిరంగా ఉన్నప్పటికీ తర్వాత అది కాస్త మరుగున పడిపోయింది. దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి అది ఒక చెత్త కుప్పగా, మనుషులు తిరగని, సంచారం చేయని ఒక ప్రాంతంగా, మరుగుపడ్డ ప్రాంతంగా, చెత్తా చెదారంతో పెరిగిపోయిన ప్రాంతంగా అయిపోయింది. అయితే అక్కడున్న ప్రజలందరూ కూడా క్రైస్తవ సమాజంగా మార్పు చెందారు కనుక దాన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అయితే ఒకరిద్దరు ప్రోద్బలంతో త్రిపుల్ ఆర్ గారు అక్కడేదో రామమందిరం కట్టిస్తానని, అది రామమందిరమేనని ఛాలెంజ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తన అధికారపు అహంకారాన్ని ప్రజలపై చూపిస్తూ ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఇలాగున కొన్ని దినాలుగా దీని మీద సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. ఈ పనిలో భాగంగా పాస్టర్లను, క్రైస్తవ్యాన్ని అణిచివేసే పనిలో భాగంగా ఆయన ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నాడా అని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ భావిస్తుంది. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ దీన్ని ఖండిస్తుంది. సో అయితే 113 చర్చీలకు ఆయన నోటీస్ ఇవ్వడం కూడా, ఆయన ద్వారా అధికారుల చేత నోటీసులు ఇప్పించడం కూడా గమనార్హం. అంటే దీన్ని ఏం భావించాలండి? రామమందిరం కట్టాలి అనుకుంటే ఆ ప్రయత్నాలే చేయాలి. క్రైస్తవుల చర్చిలకు పర్మిషన్ లేవంటూ ఎలాగా నోటీసులు ఇప్పించాడు అంటే అసలు ఇతని హృదయంలో, అంతరంగంలో ఉన్నదేంటి? ఇది మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇతని క్రిస్టియానిటీకి యాంటీగా సైతాను చేతుల్లో వాడబడుతున్నటువంటి నేటి ఒక సాధనం. ఓకే, కనుక ఈయన విషయంలో శుభవార్త ఏంటంటే, మనకి హైకోర్టు అనేటువంటిది ఈరోజు బహుశా నిన్నటి దినాన అయి ఉండొచ్చు, ఒక తీర్పు వెలువరించింది. ఏంటంటే, ఆకివీడులో, పెదపేటలో త్రిపుల్ ఆర్ గారు మీరు రామమందిరం కట్టడానికి వీల్లేదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీనింగ్ ఇదేనండి. టోటల్గా నువ్వు కట్టొద్దు, ప్రభుత్వం దాని మీద ఆలోచన చెయ్యాలి, ప్రభుత్వం దాని గురించి పరిశీలించాలి, దాని గురించి కొంత సమయం కావాలి, కాబట్టి తొందరపాటు చర్యలు ఏది కూడా నువ్వు తీసుకోవడానికి వీల్లేదు అని ఒక విధంగా త్రిపుల్ ఆర్ గారికి హైకోర్టు మొట్టికాయలేసినంత పని చేసింది, చివాట్లు పెట్టినంత పని చేసింది. ఒక విధంగా ఆయన్ను కట్టడి చేసే ప్రయత్నం చేసింది హైకోర్టు. చూసారా? దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఇలాగ కామెంట్ ఖచ్చితంగా రాయండి. థ్యాంక్ యూ జీసస్ అంటూ ఖచ్చితంగా కామెంట్ రాయండి. రైట్, అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి.
ఆకివీడు రామాలయ నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పింది. అయితే అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే రామాలయం నిర్మిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. మరోవైపు అనధికారికంగా ఉన్న చర్చీలపై తన పోరాటం ఆపేదే లేదంటున్నారు ఆయన. ఆకివీడు రామాలయ నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పింది. అయితే అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే రామాలయం నిర్మిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. మరోవైపు అనధికారికంగా ఉన్న చర్చీలపై తన పోరాటం ఆపేదే లేదంటున్నారు ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెదపేట రామాలయం అంశం కొద్ది రోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆకివీడులో రామాలయం పునర్నిర్మిస్తామంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విరాళాలు కూడా స్వీకరించారు. ఈ విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆకివీడిలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. ఆకివీడిలో నిర్మాణాలు లేదా కూల్చివేత ఎలాంటి పనులైనా సరే ప్రభుత్వ అనుమతితోనే జరగాలని కోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ 4 వారాలు వాయిదా వేసింది. ఇదండి సంగతి. విన్నారు కదా. నాకు తెలిసి ఈయన ఒక 40-50 లక్షలు ఆల్రెడీ కలెక్ట్ చేశాడండి. ఇప్పుడు అనౌన్స్ చేసినట్టు కూడా ఉన్నాడు. రామ మందిరం కట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాలి. ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలించాలి. త్రిబులార్ నువ్వు తొందరపడి కడితే మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పి తెగేసి హైకోర్టు ఖచ్చితంగా చెప్పేసింది. చూసారా, దీంతో రామరాజు గారికి చుక్కెదురైనట్టు అయ్యింది హైకోర్టులో. కనుక ఇది క్రైస్తవ సమాజానికి సంతోషకరమైన విషయం. న్యాయం బ్రతికే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనడానికి ఇది ఒక మార్గదర్శకం, ఇది ఒక సూచన. ఆకివీడు పెదపేటలో అక్కడ అందరూ క్రైస్తవ సమాజమే. సో ఆ స్థలము కూడా ఒక 100 సంవత్సరాల క్రితం నాకున్న సమాచారం ప్రకారం అది దొరలు, క్రిస్టియన్ దొరలకు సంబంధించిన సైటు. అది తర్వాత సత్రంగా మార్చి కొంతకాలం అది సత్రంగా వినియోగించి ఆ సత్రాన్నే ఒక దేవతకు ఆలయంగా మార్చుకొని కొంతకాలం అలా కొనసాగి ఆ తర్వాత ఇక దాన్ని పాడుపడే పరిస్థితుల్లో ఎవరో తీసుకెళ్ళి రాముడు విగ్రహాన్ని ఏదో పెట్టి దండలేసి ఏదో చేసే ప్రయత్నం చేశారు టెంపరీగా. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకొని కరెంటు బిల్లు కట్టి, ఆ కరెంటు బిల్లు కట్టేటప్పుడు తన పేరు కాకుండా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కనుక అదేదో దేవుడి ఆలయం అన్న పేరుతో కట్టి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసి అతను వాడుకోవడం మొదలుపెట్టాడు. అందువల్ల బహుశా 90స్లో రామాలయంగా గుర్తింపు పొందింది 92లోనే ఎప్పుడో అంటూ మన త్రిపురాల గారు కూడా చెప్పడం గమనార్హం. కనుక దీనికి 92 ఏంటి, ఇంకా లాంగ్ ఎగోకి వెళ్ళాలి. టోటల్గా అసలు ఆ గ్రామానికి చెందింది, ఆ ప్రాంతవాసులకు చెందింది. నీ పంతం ఏంటండి త్రిపులార్ గారు, ఇది తప్పు కదా. కనుక హైకోర్టు ఒక విధంగా ఈయనకి మొట్టికాయలు వేసినట్టు అయింది, ఈయన్ని కంట్రోల్ చేసినట్టు అయింది. ప్రభుత్వ సూచనల మేరనే ఏది చేసినా చేయాలి, అంతేకాదండోయ్ ఎక్కడ ఏది పడగొట్టాలన్నా ఏది కట్టాలన్నా జాగ్రత్త. నువ్వు శాసనసభకు అధ్యక్షుడివైనా సరే, ఉపాధ్యక్షుడివైనా సరే, శాసనసభకు స్పీకర్ అయినా సరే, లేకపోతే డిప్యూటీ స్పీకర్ అయినా సరే, ఎవడైనా సరే ప్రభుత్వ అనుమతి లేకుండా, ఆలోచన లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు ఉన్నాయి కదని అహంకారపూరితంగా మైనార్టీలను అనగదొక్కాలని చూస్తే సహించేది లేదు అన్న భావనతో హైకోర్టు స్పందించటం చాలా సంతోషకరమైన విషయం. ఆయన చేతులకు బేడీలు వేసినట్టు అయ్యింది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేతులు కోర్టు కట్టేసినట్టు అయ్యింది. ఇంకేం చేయగలడు. కనుక ప్రభుత్వం దీని మీద పరిశీలన చేస్తుంది, న్యాయమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అని నేను భావిస్తున్నా. ఇదండి సంగతి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.